హలో గైస్, ఈరోజు వీడియోలోనైతే నా స్టైల్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించబోతున్నాను. ఏంటి అల్లం వెల్లుల్లి పేస్టా, ఇదేనా మాకు రాదా అని అనుకుంటారా? వస్తుంది, కానీ నా స్టైల్లో మీకు చూపిస్తాను. నాలాగా ఎవరు చేసి ఉండకపోవచ్చు, అందుకనే చూపిస్తున్నాను అనమాట. ముందుగా అల్లాన్ని అయితే నీట్గా వాష్ చేసుకొని, బోల్డ్ అంత మట్టి ఉంటుంది కాబట్టి 1 గంట 2 గంటలో నానబెట్టేసుకుంటే ఆ మురికంతా వాటర్లో దిగిపోతుంది. అప్పుడు ఈజీగా పళ్ళు తుమ్ముకునే బ్రష్ తోటి దాన్ని క్లీన్ చేసేసుకుంటే మట్టంతా దిగిపోతుంది అనమాట. ఎంత బాగా క్లీన్ చేయాలంటే మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కూడాను ఆ వాటర్ అనేది ప్యూర్గా వచ్చినంత వరకు కూడా మనం నీట్గా వాష్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నా వాటర్ క్లీన్గా వచ్చేసాయి. సో ఇప్పుడు వీటిని మనం డ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక మంచి క్లాత్ మీద పెట్టేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఈ లోపల ఇవి ఆరే లోపల ఏంటంటే మనం వెల్లుల్లిని చితగొట్టుకుందాము. సో వెల్లుల్లి చాలామంది పొట్టు తీసి మిక్సీ చేస్తారు. సో నేనైతే అస్సలు పొట్టు తీయను, ఆ పొట్టుతోటి మిక్సీ చేసేస్తానన్నమాట. ఒక 2 కప్పులు అల్లాన్ని తీసుకుంటే ఒక 1 కప్పు వెల్లుల్లిని అయితే తీసుకుంటున్నాను. సో అది ఎక్కువగా మరి వెల్లుల్లి వేసినా కూడాను అగరుగా ఆ టేస్ట్ అంత బాగోదు. సో 2 కప్పులు అల్లం 1 కప్పు వెల్లుల్లిని అయితే నేను ఇక్కడ మెజర్మెంట్గా తీసుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో వెల్లుల్లి రెడీ, అల్లం రెడీ. అల్లం చూసారు నిగనిగలాడిపోతుంది, బంగారంలా మెరిసిపోతుంది. ఏమంటారు, ఎంతో బాగుంది అసలు. నీట్గా వాష్ చేసామందా. ఇప్పుడు మన అల్లం రెడీ, వెల్లుల్లి కూడా రెడీ. సో ఈ స్టెప్ అయితే నాకు తెలిసి ఎవరు చేయరని నేను అనుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి రెడీ అయిపోయినాక చక్కగా మిక్సీ కొట్టేసేసుకుంటారు. సో కావాలంటే పసుపు యాడ్ చేసుకుంటారు, బట్ నేనైతే అస్సలు అలా చెయ్యను. ఎప్పుడు కూడాను ఇట్లా మంచిగా అవి ఎండిపోయినాక ఒక్కసారి కట్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటాను అనమాట, అల్లము ఇంకా వెల్లుల్లి 2 కూడాను. సో ఇలా చేసుకున్నట్లయితే ఏంటంటే ఒక 1 మంత్ 2 మంత్స్ అయినా కూడాను మనకి అస్సలు పాడవకుండా ఆ ఫ్రెష్ స్మెల్ కంపల్సరీగా ఉంటుంది అనమాట. సో అల్లము వెల్లుల్లి ఎక్కువసేపు అక్కర్లేదు, జస్ట్ ఒక 2 నిమిషాలు అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని మళ్ళీ చల్లారబెట్టుకొని అప్పుడు నేను మిక్సీ అయితే చేస్తాను. సో ఇలా మీలో ఎంతమంది చేస్తారు, అందుకని ఇది నా స్టైల్ అన్నాను అనమాట. మీలో ఎవరైనా ఇలా చేస్తారా లేదా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఇప్పుడు చల్లగా చల్లారిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం మిక్సీ జార్లోని వీటిని వేసేసుకుందాం. అండ్ మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా చిటికెడంత పసుపు వేస్తాను, కలర్ కోసం బాగుంటుంది. ఎక్కువ కాకుండా చాలా చిటికెడంటే చిటికెడే వేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ కూడా ఎక్కువ వేయను, ఒక చిలకరిస్తాను అన్నమాట. జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ వాటర్, లేదంటే ఒక 2-3 స్పూన్లు వాటర్ తప్ప ఇంకా ఎక్కువ అనేది వెయ్యను అనమాట. ఇలా చేసుకున్నట్లయితే మనకి పేస్ట్ అనేది జారుగా కాకుండా గట్టిగా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుందన్నమాట. సో అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాము మిక్సీ తిప్పేసి. సో ఫైనల్గా మన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మీరు కనుక చేశారంటే 2 నెలలు 3 నెలలు 6 నెలలు అయినా కూడాను ఫ్రెష్గానే ఉంటుందండి, ట్రస్ట్ మీ. బట్ అన్ని ఎక్కువ నెలలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోము కాబట్టి, బట్ యూఎస్లో ఉన్న వాళ్ళైతే మాటకి వాళ్ళు చేసుకునేంత టైం ఉండదు కాబట్టి ఇలా వాళ్ళొక్కసారి ట్రై చేయండి, కంపల్సరీగా బాగుంటుంది. అండ్ చక్కగా ఒక స్టీల్ బాక్స్లోని స్టోర్ చేసుకొని పెట్టుకుంటే హ్యాపీగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బిర్యానీలకి, కర్రీలకి, మసాలాలకి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మేక్ ష్యూర్ మీరు స్టోర్ చేసుకున్నప్పుడు కూడాను ఆ తడి ఏది లేకుండా గుడ్డని ఆ బౌల్ని బాగా తుడుచుకొని అప్పుడు స్టోర్ అనేది చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అట్లా దెన్ బాయ్ గాయ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.